మంచిర్యాల జిల్లా మందమరి B1 క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మంత్రి గడ్డం వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. CSR DMFT నిధులతో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ 2.0 కింద చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మందమరి ప్రాంత అభివృద్ధి పనులకు 95% చెల్లింపులు పూర్తయ్యాయని చెప్పారు. సెంట్రల్ లైటింగ్, సోలార్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, 2 పడక గదులు ఇల్లు కేటాయించనున్నారని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపారు. ఫైవ్ మెంబర్స్ ఈఎన్సీస్ ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్ వాళ్ళు సెలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు సార్. అక్కడ 10 crores అబవ్ వర్క్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి సార్. అది వీక్లీ 15 days ఒకసారి మీటింగ్ ఉంటుంది సార్. మందమరిలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అధికారులతో. TOFIDC నిధులు, నగర అభివృద్ధి నిధులు, కేంద్రం నుంచి UDIF నిధులు, ఇవన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ నిధుల ద్వారా టెండర్స్ పిలిపించి అతి త్వరలోనే అన్ని నిధులు కూడా అన్ని వార్డులలో పనులు మొదలు కాబోతున్నాయి. ఈరోజు రివ్యూలో సుమారు 100 కోట్ల రూపాయల నిధులు మందమరిలో అన్ని వార్డులలో CC రోడ్స్, డ్రైన్స్, ముస్లిమ్స్కి కబ్రస్థాను, షాదీఖానా, ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూలో చర్చించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినారు, సార్ ఇన్ని వర్క్స్ అన్నీ కూడా పూర్తి అయినప్పుడు మందమరిలో CC రోడ్డు, CC డ్రైన్ మళ్ళీ అవసరం ఉండదు సార్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు అమృత్ స్కీమ్, ఈ అమృత్ స్కీమ్లో ఇంటింటి నల్ల స్కీమ్ ఏదైతే ఉందో వారికి అన్ని ఇళ్లలో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది కూడా డిసెంబర్ వరకు పూర్తిగా అవుతుంది. పైప్ లైన్లు అన్నీ కూడా వేయడం జరిగింది. కొన్ని 5% పైప్ లైన్ ఎక్కడైతే మన రైల్వే ట్రాక్ ఉన్నదో అక్కడ ఒక దగ్గర కొంచెం కష్టంగా ఉంది, దాన్ని సెట్ చేసేది అవసరం ఉంది. 2 వాటర్ ట్యాంక్స్ కూడా పూర్తిగా చేయాలి. చాలా చోట్ల కూడా మిషన్ భగీరథ నీళ్ళు సరిగా రావటం లేదని చెప్పి కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. మా హయాంలో ఎక్కడైతే నిధులు ఉన్నాయో, శాంక్షన్ అయిందో అవే మేము పనులు చేపిస్తున్నామో అన్ని బిల్లు కూడా దాని ప్రకారంగానే పేమెంట్ కూడా అవుతుంది. సో ఒక 6 నెలలు